విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్లలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటోన్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి యాగంటి గోపితో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సమస్యలపై ఏబీవీపీ మరోసారి పోరాటానికి సిద్ధమైంది. ఈ నెల 5వ తేదీన ఇంటర్ నుంచి కూడా పీజీ కళాశాల వరకు కూడా రాష్ట్ర వ్యాప్త బంద్కి అయితే ఏబీవీపీ పిలుపునిచ్చింది. ప్రధానంగా చూసుకుంటే ఏ డిమాండ్స్ తో ఈ బంద్కి పిలుపునిచ్చారు ప్రస్తుతం ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి గోపి ఉన్నారు. చెప్పండి, 5వ తారీఖు బంద్ ప్రధాన ఉద్దేశం గత ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఆ రోజు నుంచి ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈ రోజు వరకు కూడా అంతే పెండింగ్ లో ఉండడాన్ని ఏబీవీపీ నిరసిస్తా ఉంది. అదేవిధంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల అకాడమిక్ క్యాలెండర్, అకాడమిక్ షెడ్యూల్ ఈ రాష్ట్రంలో పూర్తిగా సర్వనాశనమైనందున ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి యూనివర్సిటీలో కామన్ అకాడమిక్ క్యాలెండర్ ని చేయాలని కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ డిమాండ్ కి తగ్గట్లు ఈ సంవత్సరం ఆగస్టు 8 నుంచి తరగతులు నిర్వహిస్తామని అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత కూడా ఈనాటికి కూడా ఎప్పుడో సెట్స్ మే నెలలోనే సెట్స్ అయిపోయినాయి. మే నెలలోనే రిజల్ట్స్ వచ్చినప్పటికీ ఈనాడు ఆగస్టు 2వ తారీఖు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా డిగ్రీకి సంబంధించి కానీ ఫార్మసీకి సంబంధించి కానీ లాకు సంబంధించినటువంటిది కానీ ఏ యొక్క సెట్స్ యొక్క కౌన్సిలింగ్ జరగకపోవడాన్ని ఏబీవీపీ తీవ్రంగా నిరసిస్తా ఉంది. ఎందుకంటే కేవలం ఈ సెట్స్ లేట్ అవడం కారణంగా విద్యార్థుల యొక్క సెమిస్టర్ యొక్క ఈ సమయం అనేది వృధా అవుతా ఉంది. అదేవిధంగా ఎక్కువ మంది ఈ డీమ్డ్ యూనివర్సిటీస్కి పక్క రాష్ట్రాలకు వెళ్లేటువంటి ఈ దోహత ప్రభుత్వమే స్వయాన ఈ డీమ్డ్ యూనివర్సిటీకి సహకరించే విధంగా కూడా వాళ్ళ యొక్క పరిపాలన మనకు కనపడుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వసతి గృహాల్లో మౌలిక వస్తువులు పెంచాలి, విద్యార్థులకు పక్క భవనాలు నిర్మించి సరైన వస్తువులు కల్పించాలని కూడా ఏబీవీపీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా జిల్లాకు ఏదైతే ఈ ఫీజు రింబర్స్మెంట్కి ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క కళాశాల, ఈ యొక్క ప్రభుత్వం జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కళాశాల ప్రభుత్వమే కట్టించి విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆనాడు 2019లో జీవో నెంబర్ 77 తీసుకువచ్చి విద్యార్థులందరూ కూడా పీజీ చదవాలనుకునేటువంటి పేద బడుగు బలహీన విద్యార్థులందరూ కూడా పీజీ చదివే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేస్తే ఏబీవీపీ ఆనాటి నుంచి పోరాడుతూ వచ్చింది. ఇదే యోగాలంలో నారా లోకేష్ గారు కూడా ఈ జీవో నెంబర్ 77ని రద్దు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు గద్దెనెక్కిన తర్వాత జీవో నెంబర్ 77ని పెడచెవిన పెట్టడానికి కూడా ఏబీవీపీ తీవ్రంగా దీన్ని హెచ్చరిస్తా ఉంది. ప్రభుత్వం ఈనాటికైనా విద్యార్థుల యొక్క సమస్యలు తెలుసుకోవాలి, నిరుద్యోగుల యొక్క సమస్యలు తెలుసుకోవాలని కూడా ఏబీవీపీ హెచ్చరిస్తూ దీని కారణంగా ఈ సమస్యలన్నీ తీర్చాలని కోరుతూ విద్యా సంఘాల ఏబీవీపీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల జూనియర్ కాలేజీ నుంచి పీజీ కాలేజీ వరకు అన్ని కళాశాలలు కూడా బంద్కి ఆగస్టు 5వ తారీఖున మేము పిలుపునివ్వడం జరిగింది. కానీ ఇక్కడ పీజీ రియంబర్స్మెంట్ సంబంధించి కూడా మేము నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్తాం. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ ఈ యొక్క చేతలు మాత్రం గుమ్మం దాటట్లేదని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేష్టలు చూస్తే క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే చాలా మంది విద్యార్థులు వాళ్ళ యొక్క బీటెక్ కంప్లీట్ చేసుకొని వారి యొక్క పీజీ కంప్లీట్ చేసుకొని ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు రాక ఫీజు కాలేజీ కట్టలేక కళాశాలలోనే యూనివర్సిటీలోనే వాళ్ళ యొక్క సర్టిఫికేట్లు ఈ రోజు వరకు కూడా మరుగుతూ వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళలేక ఎటువంటి జాబ్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. అందుకే వీటన్నిటిని విద్యాశాఖ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా త్వరితగతిన స్పందించి వీటిపైన త్వరితగతిన సాల్వ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్ చూసుకున్నట్లయితే నేటికి కూడా నిధులు విడుదల కాక అనేక మంది విద్యార్థులు కూడా తమ సర్టిఫికెట్లు తీసుకోలేక ఉన్నత విద్యకు వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏబీవీపీ చూసుకుంటే విద్యార్థి సమస్యలు ఫీజు రియంబర్స్మెంటే కాదు, ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఆ డిగ్రీ తరగతులు అంటే సకాలంలో ప్రారంభం కాబట్టి ఇటువంటి అనేక సమస్యలకు సంబంధించి కూడా ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్త బంద్కి అయితే పిలుపునిచ్చాం. ఇప్పటికైనా సరే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం స్పందించి విద్యార్థి సమస్యలపైన ప్రత్యేకంగా శ్వేతపత్రం కూడా విడుదల చేయాలనేది కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అలోక్ శ్యామ్, హెచ్ఎం టీవీ.